తెలంగాణలో మరొకసారి మంత్రివర్గం గురించి చర్చ మొదలైంది. గత కొన్ని రోజుల ముందు భారీగా సోషల్ మీడియాలో మంత్రివర్గం గురించి చర్చ జరిగింది. త్వరలోనే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఎల్లుండి నుండి రోజులు మంచిగా లేవు కాబట్టి రేపే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అధికారికంగా ప్రభుత్వం చెప్పకపోయినా సరే కానీ రేపే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో పెద్దగా చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత తీరా చూస్తే దాని గురించి ఊసేలేదు. మళ్ళీ తిరిగి ఇప్పుడు తెలంగాణలో మంత్రివర్గం గురించి చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన మాజీ మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మంత్రివర్గంపై స్పందించడం జరిగింది. కమిట్మెంట్ ఉన్న లీడర్లకే రేవంత్ రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తారు అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. లోక్సభ ఎన్నికలు ఉన్నందువల్లే మంత్రుల ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. త్వరలోనే ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఎవరెవరికి ఏ శాఖలు ఇవ్వాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో అప్పటి నుండి మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే రాష్ట్ర స్థాయి నేతలతో పాటు ఢిల్లీ అధిష్టానాన్ని సైతం తరచూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కలుస్తూ తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. అయితే లోక్సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే తప్పకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తాము అని కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసినట్లు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన అలాగే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం భువనగిరి లోక్సభ స్థానంలో బలంగా పనిచేశారు. ఎట్టకేలకు భువనగిరి లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే లోక్సభ రిజల్ట్ రాగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం, తీవ్రంగా మంత్రి పదవి కోసం పోటీ ఉండడంతో అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా మంత్రి పదవి ఉండడం, ఒకే కుటుంబంలో 2 మంత్రి పదవులా అనే ఒక ప్రశ్న ఎదురవుతుందనే ఆలోచనలో ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆగుతూ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే త్వరలోనే ఆ 6 మంది మంత్రులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. 6 మంది మంత్రుల్లో మాత్రం తప్పకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి పేరు ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. చూడాలి మరి మంత్రి కావాలి అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి కళ నెరవేరుతుందో లేదో మరి.